హాయ్ అండి, అందరికైతే నమస్కారం అండి. నా పేరు అయితే అరుణ. అందరైతే ఎలా ఉన్నారు? మేము అస్సలు బాగాలేమండి. ఎందుకంటే నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్ అని చెప్పాను కదా. సో మా హస్బెండ్ అయితే ఆఫ్టర్ 5 months తర్వాత ఇంటికి అయితే వచ్చేసి 1 month ఉండేసి రిటర్న్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడండి. ఈరోజు అయితే మా హస్బెండ్ రిటర్న్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో మా హస్బెండ్ని పంపించడానికి మా హస్బెండ్ అయితే జమ్మూ కాశ్మీర్లో డ్యూటీ అయితే చేస్తున్నాడని చెప్పాను కదా. సో తను వచ్చేటప్పుడు అయితే ట్రైన్కి అయితే వస్తాడు, వెళ్ళేటప్పుడు ఫ్లైట్కే వెళ్ళిపోతాడండి. ప్రతిసారి ఫ్లైట్కే వెళ్ళిపోతాడు. ట్రైన్కి అయితే 3 days పడుతుంది రావడానికి, ప్లస్ వెళ్ళడానికి 3 days 6 days టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి వచ్చేటప్పుడు ట్రైన్కి వస్తాడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే ఫ్లైట్కి అయితే వెళ్ళిపోతాడండి. సో మా ఆయన్ని పంపించడానికి అయితే మేము మన దగ్గరలో ఉన్న మాకు షాద్నగర్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాకు దగ్గరగా ఉంటుంది. సో అక్కడికైతే మా ఆయన్ని పంపిద్దామని చెప్పేసి మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము ఈరోజు. సో మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు నేను ఏదైనా చేసి అయితే మా ఆయనకైతే పంపిస్తాను. ఇక్కడ మా ఆయన కోసం అని చెప్పేసి కాకరకాయ పొడి అయితే నేను ప్రిపేర్ చేశాను. తన కోసం అని చెప్పేసి తను చాలా ఇష్టంగా తింటాడు కాకరకాయ పొడి. సో అక్కడ ఫుడ్ మంచిగానే ఉంటుంది, కాకపోతే నేనే నా ఇష్టం కోసం అని చెప్పేసి తన కోసం అని పంపించాను కాకరకాయ పొడి అయితే ప్రిపేర్ చేసి. నెక్స్ట్ అక్కడ తను తింటాడని చెప్పేసి తనకు భక్షాలు స్వీట్ ఎక్కువ ఇష్టము. మనము శనగపప్పుతో చేసాం కానీ కొంచెం ఖరాబ్ అయిపోతాయి, తొందరగా పాడైపోతాయి అని చెప్పేసి ఇక్కడ నేను పల్లీలతో భక్షాలు అయితే చేసి తనకైతే పంపిస్తున్నాను. తనకు పల్లీల భక్షాలంటే చాలా ఇష్టము, అందుకే తన కోసం అని చెప్పేసి చేసి పంపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాక్ అయితే చేసి అయితే కవర్లో ఒక పేపర్లో పెట్టేసి కవర్లో పెట్టేసి పక్కనైతే పెట్టాను. తర్వాత ఇక్కడ నేను మురుకులు అయితే చేశాను తన కోసం అని చెప్పేసి, మురుకులు కూడా ప్యాక్ చేశానండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రూమ్లో ఉన్న వాళ్ళు అందరూ లీవ్ వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకొస్తారంట ఇంటి నుంచి. సో తన కోసం అని చెప్పేసి నేను ఇక్కడ తను వెళ్ళిన తర్వాత ఇలా రూమ్మేట్స్ అడుగుతారు కదా, ఇంటికి వెళ్ళావు కదా, ఏమైనా ఎవరికైనా ఉంటుంది కదా తీసుకొస్తారని చెప్పేసి. సో అందరు మా ఆయన కోసం ఒక్కని కోసం అని కాదండి ఇవన్నీ చేసి పంపించేది. అక్కడ ఉన్న నా అన్నదమ్ములు అందరూ ఉంటారు కదా, తన కోసం అని చెప్పేసి కూడా నేను వాళ్ళ రూమ్మేట్ కోసం అందరి కోసం అని చెప్పేసి నేనైతే చేసి అయితే ఇక్కడ ప్యాక్ చేసి అయితే పంపించాను మా హస్బెండ్ కోసం అని చెప్పేసి. ఇక్కడ తను అయితే బ్యాగ్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాడు. ఇక్కడ బ్యాగ్లో నేను ప్యాక్ చేసి ఇచ్చినాయి తన బట్టలు, ఇక్కడ సోప్స్ అన్నీ తీసుకెళ్తున్నాడు. మెయిన్ వాళ్ళకు ఐ కార్డు ఉంటుంది కదా, వాళ్ళ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఐడెంటిటీ కార్డు అయితే అసలు ఫస్ట్ అయితే అదే ఐడెంటిటీ కార్డు అయితే ఫస్ట్ అయితే బ్యాగ్లో అయితే పెట్టుకుంటాడు, మర్చిపోతానని చెప్పేసి. ఇక్కడ బట్టలు మొత్తం ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నాడు. మొత్తం ఇక్కడైతే ప్యాక్ చేసుకొని ఇక్కడ వెళ్ళడానికైతే రెడీ అవుతున్నామండి మేము. ఇక్కడ మా ఆయన మొత్తం బ్యాగ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటుంటే మా పెద్ద కొడుకు చూడండి మా ఆయన ఎలా చూస్తున్నాడు. ఇంకా నాన్న వెళ్ళిపోతాడేమో అన్న ఇదిలో కూర్చొని వాళ్ళ నాన్న దగ్గర అయితే కూర్చొని చూస్తున్నాడు. వానికి అర్థమైంది, చిన్న ఉన్నప్పుడు 3.5 years వరకు నాన్న వెళ్తుంటే బాగా ఏడ్చేవాడు. తర్వాత నెక్స్ట్ వానికి అర్థమైపోయింది మా నాన్న వెళ్తాడు, మళ్ళీ ఎవ్రీ 3 monthsకి ఒకసారి మళ్ళీ వస్తాడు మా కోసం అని చెప్పేసి వానికి అర్థమైపోయింది. వాడు అలా కూర్చుంటే నాకైతే మస్తు బాధ అనిపించింది, వాడు వాళ్ళ నాన్న దగ్గర ఇట్లా కూర్చుంటే. నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ టైంలో నైట్కు ఫ్లైట్ 3 o'clock అలా ఉంది, అందుకని చెప్పేసి మేము ఈవినింగే బయలుదేరాము. ఇక్కడ మా బాబు చూడండి, మా ఆయన వెళ్తుంటే ఆ చిన్నవానికి ఇంకా తెలియదు నాన్న ఇప్పుడు వెళ్తున్నాడు మళ్ళీ వస్తాడని చెప్పేసి అంత ఇది లేదు. సో నాన్న వెళ్తుంటే నన్ను తీసుకెళ్తాడేమో అన్న ఇదిలో మా ఆయనకు బాగా మళ్ళీ నాన్న తీసుకెళ్తాడేమో ఇదిలో మా ఆయనకైతే మళ్ళీ పంపిస్తున్నాడు, వాడు నన్ను తీసుకెళ్తాడు మా నాన్న పక్క అని చెప్పేసి. చూడండి మా ఆయనతో ఎలా కూర్చున్నారో ఇద్దరు. మా చిన్నోనికి బాగా అసలు వాళ్ళ నాన్నని కొద్దిసేపు వదిలిపెట్టి ఉండేవాడు కాదు. ఇంకోటి మా ఆయన వస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళాడండి, అసలు బయట ఫ్రెండ్స్తో అట్లా తిరిగి అలవాటు అస్సలు లేదు తనకు. ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు, పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తాడు. వస్తే మాత్రం ఇక్కడ రారా నాన్న దగ్గరికి వచ్చి నా దగ్గర రారా అని చెప్తే కూడా రాను అని చెప్పేసి ఏడుస్తున్నాడు. మళ్ళీ నేను తీసుకుంటే మా నాన్న నన్ను వదిలిపోతే వెళ్ళిపోతాడు అన్న ఇదిలో వాడు రారా నా దగ్గరకు అని చెప్తే కూడా అస్సలు అంటే నా దగ్గరికి అయితే వస్తలేడు, ఏడుస్తున్నాడు. చూడండి ఇలా రా నాన్న నా దగ్గరికి అంటే వస్తలేడు మా చిన్న బాబు. బాగా అసలు వాళ్ళ నాన్న వదిలిపెట్టి కొద్దిసేపు ఉండేవాడు కాదు. చూడాలి వెళ్ళేటప్పుడు మరి ఏడుస్తాడో లేదో తెలియదు. ఇప్పుడైతే మా ఆయన్ని పంపిద్దామని చెప్పేసి అయితే నేను ప్రతిసారి మా ఆయన వెళ్ళేటప్పుడు మాత్రం నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేనైతే లేకుండా తనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ప్రతిసారి వెళ్ళేటప్పుడు నేను వెనక వెళ్ళి పంపించి వస్తాను. పక్కా తను మా అమ్మల్ని తీసుకెళ్ళకుండా మాత్రం అస్సలు వెళ్ళడండి. నువ్వు వెళ్ళు ఒక్కనివే మేమేం రాములో చిన్న పిల్లల్ని తీసుకొని ఏమొస్తలే నువ్వు వెళ్ళేసి అని వెళ్ళు అని చెప్తే కూడా
మీరు కాసేపు అయినా నాతో ఉంటారు కదా, నేను మళ్ళీ 3 months 4 months అలా అవుతుంది, ఉండండి రండి అని చెప్పేసి మా ఆయన అయితే మమ్మల్ని తీసుకెళ్తాడు. ఇక్కడ మేమైతే ఈవినింగ్ బస్కి అయితే వెళ్ళాము. శంషాబాద్ వరకు బస్కి వెళ్ళేసి అక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 2 hours అలా టైం స్పెండ్ చేసి తర్వాత 3 o'clock అలా ఉంది కదా ఫ్లైట్ అయితే. తర్వాత అయితే మేము ఇక్కడ టైం అయిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే ఫ్లైట్ 3:30కి అలా ఉంది కదా టైం అయితే అని చెప్పేసి రిటర్న్ అయితే మేము 2 o'clockకి 1:30కి అలా రిటర్న్ అయితే వెళ్ళామండి. ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము. ఇది ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే దారి అండి, చాలా బాగుంటుంది. మేము అవతల శంషాబాద్ నుంచి మేము ఆటో తీసుకొని వెళ్ళాము. ఆటోకు 350 అలా కాస్ట్ అయితే తీసుకున్నారు. వాళ్ళు అక్కడ బస్ స్టాండ్లో అయితే మమ్మల్ని డ్రాప్ చేస్తారు. ఇక్కడ వ్యూ అండి వెళ్ళేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే. నేను ఇప్పటికీ చాలా నాకు అలవాటు అయిపోయింది, చాలా సార్లు అయితే వచ్చాను కదా. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎటు వెళ్ళాలి ఏంటని చెప్పేసి చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. అక్కడైతే మేము ఆటో అయితే దింపేసి వెళ్ళిపోయింది. నెక్స్ట్ అక్కడ బస్ స్టాండ్ నుంచి ఎయిర్పోర్ట్లోకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మేము ఫ్రీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా, ఆ బస్సెస్ అయితే ఎక్కి ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్ అండి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుంటుంది ఎయిర్పోర్ట్లో. అసలు ఎటు చూసిన లైటింగ్స్ అసలు ఎంత నీట్గా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే మాత్రం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళైతే విజిట్ చేయండి. అంటే ఎవరైనా ఫ్లైట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు వెళ్ళి ఒకసారి అయితే చూసిరండి. పర్సనల్గా మనం ఒకరు వెళ్ళాలంటే అస్సలు వెళ్ళము. నేను మా ఆయన కోసం అని చెప్పేసి ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నాతో పాటు మా చెల్లిని కూడా తీసుకొచ్చుకున్నాను. నా చిన్న బాబు ఉన్నాడు కదా, వాడిని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి చిన్న బాబు తను పట్టుకుంది, పెద్ద బాబుని అయితే నేనైతే పట్టుకున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చామండి మేము. ఇక్కడ లోపల వ్యూ అండి ఎయిర్పోర్ట్లోకి. ఇక్కడ మా ఆయన చూడండి లగేజ్ తీసుకొని బోర్డింగ్ తీసుకుందామని చెప్పేసి అక్కడైతే చెక్ చేస్తుంటే మా ఆయనది ఇంకా టైం కాలేదని చెప్పేసి అక్కడ బోర్డింగ్ అయితే పెట్టలేదు. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకుందామని చెప్పేసి బ్యాగ్ అయితే అలాగే పట్టుకొనేసి ఉన్నాము. నెక్స్ట్ మేము ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3rd floorలోకి వెళ్ళాలి. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చాం కదా, బస్ అయితే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఎక్స్లైటర్ ఉంటుంది కదా, ఎక్స్లైటర్ అయితే ఎక్కేసి మేము పైకి అయితే వెళ్తున్నాము. మొత్తం 3rd floorలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మేము 2 ఎక్స్లైటర్లు అయితే ఎక్కాము. మళ్ళీ అనుకోవచ్చు ఇన్నిసార్లు ఎక్స్లైటర్ ఎక్కుతున్నారు అని. సో అక్కడ మేము మళ్ళీ ఎందుకంటే 3rd floor వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి మేమైతే 2 ఎక్స్లైటర్లు అయితే ఫస్ట్ ఫ్లోర్కి ఒకసారి, తర్వాత 2nd floorకు మళ్ళీ 3rd floor వరకు 2-3 సార్లు అయితే ఎక్స్లైటర్ అయితే ఎక్కేసి వెళ్తున్నాము. మా పెద్ద బాబు చూడండి, వాడిని కూడా బాగా అలవాటు అయిపోయింది ఎక్స్లైటర్ ఎక్కి వాడంతకు వాడే ఎవరి సహాయం లేకుండా ముందు వాడే వెళ్ళిపోతున్నాడు. చూడండి మా చిన్న బాబు, పెద్ద బాబు ఎలా ఉన్నాడో, వాడంతకు వాడే ఎక్కుతున్నాడు. అసలు భయం అనేది లేకుండా ఎట్లా నిలబడ్డాడు చూడండి మా పెద్ద బాబు, విక్కీ వాని పేరు. నెక్స్ట్ మా చిన్న బాబు అయితే అక్కడికి వెళ్ళేసరికి నిద్రపోయాడు. బాగా నైట్ 1:30 ఆ టైంలో కదండి, వాడు బాగా నిద్రలో ఉన్నాడు. మరి వెళ్ళేటప్పుడు లేసాడా లేదా అనుకున్నాం కానీ మా ఆయన వాడిని పైకి లేపాడు. నేను వెళ్తున్నానులే నాన్న అని చెప్పేసి వాడిని అయితే చూడండి లేసి అయితే కూర్చున్నాడు. ఇప్పుడు ఇదంతా చూసి ఎక్కడికి వచ్చాను నేను అది ఇదని అనుకుంటున్నాడు వాడు. ఇక వాడికి తెలియదు కదా మా నాన్న ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పేసి మా నాన్న నన్ను తీసుకెళ్తాడు అన్న ఇదిలో వాడు ఉన్నాడు వాళ్ళ నాన్నతో. నా దగ్గర రారా అంటే అస్సలు నా దగ్గర అయితే ఉండలేదు. వెళ్ళే వరకు నా దగ్గరకు అస్సలు రాలేదు. లాస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం నా దగ్గరకు వచ్చాడు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, అంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు అయితే వాళ్ళు రమ్మని చెప్తే తప్పకుండా అయితే వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మేమైతే బోర్డింగ్ లేదని చెప్పేశారు కదా, సో అందుకే కొద్దిసేపు టైం ఉంది అని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము, అటు ఇటు తిరిగాము. ఇక్కడ ఇంతకు నేను చూపించాను కదా, అక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అదర్ కంట్రీస్ వాళ్ళు మన ఇండియాకి వచ్చిరనుకో వాళ్ళ కరెన్సీని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు అంట. నాకు మా ఆయన చెప్పాడు ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇంతకు చూపించాను కదా అది. నెక్స్ట్ ఇక్కడ టైం అయిందని చెప్పేసి ఇక్కడైతే మేము కూర్చున్నాము. అప్పటి వరకు కూడా మా చిన్న బాబు చూడు, వాడు నాకు మా నాన్నకు పప్పిస్తే నన్ను తీసుకెళ్తాడన్న ఇదిలో, వాడికి మా ఆయనకు ఎట్లా పప్పిస్తున్నాడో నాన్న నన్ను తీసుకెళ్తాడు, పక్క నన్ను తీసుకెళ్తాడన్న ఇదిలో ఉన్నాడు. రారా నా దగ్గరకు అని చెప్తే అస్సలు నా దగ్గర రాలేడండి వాడైతే. చూడండి ఎలా పప్పిస్తున్నాడు, నాన్న నన్ను తీసుకెళ్తాడు పక్క అన్న ఇదిలో అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా టైం అయిపోయిందంటే ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా ఒక 1/2 an hour టైం అయితే ఉంది. అందుకే ఇక్కడ మా ఆయన వెళ్ళే ఫ్లైట్ అండి, ఎప్పుడు ఇండిగోకి వెళ్తుండే, ఇండిగో ఫ్లైట్కి. ఈసారి అయితే ఇండిగో ఫ్లైట్ మా ఆయన వెళ్ళే టైంకి లేదు, ఆ రోజు అయితే ఆ టైంకి లేదు. సో అందుకే అని చెప్పేసి ఇక్కడ ఆకాశాన్ని ఆ ఫ్లైట్కి అయితే వెళ్ళాడు. ఇక్కడ ఫ్లైట్ కనిపిస్తుంది మాకు, అందుకే ఒక్కసారి మీకు ఫ్లైట్ అయితే చూపించాను.
బయట నుంచి కనిపిస్తుంది, అందుకే చూపించానండి ఫ్లైట్ని అయితే. తర్వాత కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చున్నాం. తర్వాత మేమందరము టైం ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, చూద్దాంలే తను వెళ్ళడానికి అని చెప్పేసి మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్లో కొత్తగా అయితే ఒకటి ఏమంటారు వాటర్ ఫాల్ అయితే ఓపెన్ చేశారు. నేను అస్సలు అనుకోలేదు ఎంత బాగుంటుందని చెప్పేసి. లాస్ట్ టైం మేము మా ఆయన ఏమంటారు ఫిబ్రవరిలో వెళ్ళాడు. ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడు లేదు, ఆఫ్టర్ 5 months తర్వాత అసలు ఇక్కడ వాటర్ ఫాల్ ఏర్పాటు చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. మేము కిందికి వచ్చినప్పుడు చూసి షాక్ అయిపోయామండి, ఇంత బాగుందా వాటర్ ఫాల్ అని చెప్పేసి. ఇక్కడ నైట్ టైం కదా, నైట్ వ్యూలో ఇంకా కలర్ఫుల్గా అలా లైటింగ్స్కి ఆ వాటర్ అసలు ఎంత మంచిగా అంటే చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అక్కడైతే మాకు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుంది. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. అక్కడ కొంచెం లైట్గా మ్యూజిక్ అనేది యాడ్ చేశారు. ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఆ వాటర్ ఫాల్ అనేది పైకి కిందికి ఇట్లా డాన్సింగ్ చేస్తుంటే మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు అక్కడ ఆ కలర్ఫుల్ వాటర్ ఫాల్స్ని చూసి. చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా విజిట్ చేయండి. ఎవరైనా రమ్మని చెప్తే మాత్రం ఒక్కసారి అయితే పక్కా వచ్చి చూడండి. నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్లో. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను ఎక్కువ మట్టుకు నైట్ టైంలోనే, మా ఆయనకి ఫ్లైట్ అనేది ఎప్పుడు నైట్ టైంలోనే ఉంటుంది, డే టైంలో అసలు ఉండదు. ఎప్పుడు ఒక్కసారి మాత్రం ఆఫ్టర్నూన్ టైంలో ఉంది ఫ్లైట్ అనేది. వాటర్ ఫాల్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి మేము ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. నేను, మా చెల్లి, మా పిల్లలు అందరం అయితే ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా టైం అయితే అయింది, మా ఆయనకు వెళ్ళడానికి టైం అయితే అయిందండి. ఇక్కడ ఆల్రెడీ ఇంకా బోర్డింగ్ కూడా తీసుకోలేదు కదా, బోర్డింగ్ తీసుకోలేదు కాబట్టి లోపలికి వెళ్ళేసి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి మా ఆయన. అందుకని చెప్పేసి ఇక టైం అయింది, నేను వెళ్ళాలి ఇంకా అని చెప్పేసి మా ఆయన అయితే 2 o'clock లోపలికి అయితే వెళ్ళిపోయాడండి. మా ఆయన వెళ్ళిపోయాడండి 2 o'clock. ఇక్కడ మా పెద్దోడు చూడు నాన్న వెళ్ళిపోతాను అని చెప్పేసి బ్యాగ్ తీసుకొచ్చి ముందుకైతే ఇచ్చాడు. ఇక్కడ కరెక్ట్ మా ఆయన వెళ్ళే టైంకి లోపలికి వెళ్ళిపోతాడు అన్న 10 minutes లోపే వెళ్ళిపోతారన్న టైంలో మా అబ్బాయి గడు అయితే నిద్రపోయాడండి. చూడండి మా అబ్బాయి గడు వెళ్ళేటప్పుడు అప్పటి నుంచి మా ఆయనతో నన్ను తీసుకెళ్తాడు మా నాన్న అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. తర్వాత వెళ్తాడు ఇంకా 10 minutes అన్న టైంలో మా అబ్బాయి గడు అయితే నిద్రపోయాడు, బాగా నిద్రపోయాడు. ఎంత ట్రై చేసినా పైకి లేసాడమని చెప్తే వాడు అస్సలు లేవలేదు. ఇంకా ఇక్కడ మా ఆయన చూడండి మా వానికి చెప్తున్నాడు, జాగ్రత్త నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మని సతాయించకు, అమ్మని సతాయిస్తే కొడతా చూడు నిన్ను, ఒకవేళ కొట్టింది అనుకో నాకు ఫోన్ చేయని చెప్పేసి మా విక్కీ గారికి అయితే చెప్తున్నాడు. నా ఫోన్లో డైరెక్ట్ 1 number నొక్కగానే మా ఆయన కాల్ ఇవ్వడానికి చేశాడు. ఒకవేళ అమ్మ కొట్టింది అనుకో లాక్ తీసి నాకు ఫోన్ చేయి నాన్న అని చెప్పేసి మా విక్కయానికి చెప్పేసి ఇంకా వెళ్ళిపోతాను నేను, టైం అయిందని చెప్పేసి మా ఆయన అయితే బయలుదేరుతున్నాడు. ఇక్కడ చూడండి మా ఆయన వెళ్తుంటే నాకు మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు లాస్ట్ టైం మస్తు ఏడ్చాను ఆ రోజు. ఇప్పుడు వెళ్ళే టైంలో మా ఆయన అట్లా అనేసరికి బాగా నవ్వొచ్చిందండి. అమ్మ కొట్టింది అనుకో నాకు ఫోన్ చెయ్యి అట్లా ఇట్లా అన్నాడు కదా, కొంచెం బాగా నవ్వొచ్చింది వెళ్ళే టైంలో. ఇంకా టైం అయితే అయిపోయింది. ఇక్కడ మొత్తం చెక్ చేసిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, అసలు ఐడెంటిటీ కరెక్ట్ లేకపోతే అస్సలు లోపలికి అయితే పంపరండి. ఇక్కడ మా ఆయన ఇంకా బోర్డింగ్ అయితే తీసుకోలేదు కాబట్టి, బోర్డింగ్ పాస్ తీసుకోలేదు కాబట్టి లగేజ్ అయితే పంపించి నేను బోర్డింగ్ పాస్ తీసుకొని వస్తానని చెప్పేసి వెళ్ళాడు. సో మళ్ళీ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ మా పెద్దంతో వచ్చి కాసేపు 5 minutes అలా ఉండేసి ఇంకా వెళ్ళిపోయాడు తను లోపల, మేమైతే బయట. ఇంకా టైం అయిందన్నా నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాడు మా ఆయన వెళ్తుంటే ఒక్కొక్క బాధ అనిపిస్తుంది. నేను ఏడిస్తే మళ్ళీ మా ఆయన బాధపడతాడు. అసలు వెళ్ళేటప్పుడే చెప్పాడు, అక్కడికి వచ్చి నువ్వు ఏడుస్తుంటే అసలు రాకు నా వెనుక, నువ్వు ఏడిచేటట్లయితే నా వెనుక రాకని ఇక్కడే ఉండని చెప్పేసి ఏం ఏడవనలేదు, నేను వచ్చేసి మంచిగానే నేను హ్యాపీగా పంపిస్తానని చెప్పేసి వెనకాలైతే వెళ్ళి తనను హ్యాపీగా అయితే లోపలికి అయితే పంపించేసి మేము ఇక్కడ నేను, మా చెల్లి, నా చిన్న కొడుకు, నా పెద్ద కొడుకు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎక్స్లేటర్ ఎక్కి రిటర్న్ అయితే కిందికి రావాలి కదా, గ్రౌండ్ ఫ్లోర్లోకి రిటర్న్ అయితే వచ్చేసి అక్కడ ఆల్రెడీ ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ బస్ స్టాండ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎయిర్పోర్ట్లోనే బస్ స్టాండ్ ఉంటుంది, అక్కడికైతే ఫ్రీ బస్సెస్లో తీసుకెళ్ళి అక్కడ బస్ ఎక్కి రిటర్న్ అయితే సేఫ్గా మేమైతే ఇంటికి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మా ఆయన ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఒక చిన్న వీడియో క్లిప్ తీశాడు, మాకు పంపించాడు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లైట్ అనేది దిగుతుంది కదా రన్వే పైన, ఒక చిన్న వీడియో తీసి అయితే పంపించాడు, మీకు కూడా చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడడానికి లేకపోతే స్కిప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా వీడియో ఇంతసేపు ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అందరైతే మా ఆయనకైతే హ్యాపీ జర్నీ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ వైఫ్గా చాలా అంటే చాలా గర్వంగా ఉంటుంది నేను ఒక ఆర్మీ వైఫ్ అని చెప్పుకోవడానికి. కానీ
ఆ బాధ అయితే చెప్పుకోలేమండి. ఎంత ఒక ఫ్యామిలీకి 3 months 4 months దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఈసారి మా ఆయన మరి ఎప్పుడు 3 monthsకి ఒకసారి వస్తుండే. ఈసారి పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఆఫ్టర్ 5 months తర్వాతనే మా ఆయన అయితే ఇంటికి వచ్చాడు. 3 months ఉండడమే చాలా ఇది. 5 months అంటే చాలా టూ మచ్గా ఉంటుందండి. సో ఇది మా ఈరోజు చిన్న వ్లాగ్. మా విక్కీ గారు ఇంటికి వచ్చినాక బాగా ఏడ్చాడు వాళ్ళ నాన్న కోసం అని చెప్పేసి. విక్కీ అయితే చాలాసేపు ఏడ్చాడు నాన్న కావాలని చెప్పేసి. తర్వాత మా ఆయన అయితే తన ప్లేస్కి జమ్మూ కాశ్మీర్కి అయితే తన ప్లేస్కి అయితే రీచ్ అయిన తర్వాత వీడియో కాల్ అయితే చేసి మా అబ్బాయి గారు నిద్రపోయాడు కదా అప్పుడు. తర్వాత వీడియో కాల్ చేసి అయితే చూసి మాట్లాడాడు. ఇంకా ఇదేనండి మా ఈరోజు చిన్న వ్లాగ్. మా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఇండియన్ ఆర్మీ తన డ్యూటీకి వెళ్తే ఎలా ఉంటుందో అని ఒక చిన్న వీడియో అయితే తీశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.